జంబలకిడిపంప సినిమా పేరు చెప్పగానే అందరికీ మగాళ్ళు ఆడవాళ్లలాగా వింతగా ప్రవర్తించడం గుర్తొస్తుంది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటారు. ఇదేదో నవ్వించడానికి తీసిన సినిమా అనుకుంటారు. కానీ అచ్చం అలాంటి వింతను విడ్డూరాలను ఆచారంగా పాటిస్తున్న గ్రామస్తులు ఉన్నారంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. హోలీ పండుగ వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకోవడం తెలుసు. కానీ ఈ గ్రామంలో మాత్రం హోలీ పండుగకు విచిత్ర వేషధారణలతో రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అసలు విషయానికి వస్తే కర్నూలు జిల్లా సంతేకుళ్ళూరు గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. కామదహనంతో మొదలై హోలీ వేడుకలు 2 రోజుల పాటు పండుగ వాతావరణం జరుపుకుంటారు. హోలీ పండుగ రోజు మొక్కుబడి ఉన్న పురుషులు కోకా రైకా కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం. అందుకే మగాళ్లంతా లుంగీలు తీసేసి కట్టు బొట్టు లంగా ఓణి చీరలతో సింగారించుకొని రతి మన్మధులకు పూజలు చేస్తారు. మగువలుగా ముస్తాబైన మగవారు పిండి వంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్లు తాళాలతో వీధుల్లో ఆటపాటలతో అందరినీ అలరిస్తూ దేవాలయం చేరుకుంటారు. అనంతరం రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. చదువుకున్న వారు కూడా తమ కోరికలు తీరడానికి కోకారైకా కట్టి రతి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తారు. తమ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే, వ్యవసాయం ఉద్యోగ వ్యాపార రంగాల్లో తమ కోరికలు నెరవేరాలంటే మగవారు మగువ వేషం వేయాల్సిందే, లేదంటే ఏదైనా కీడు జరుగుతుందనేది గ్రామస్తులు నమ్ముతారు. ఇక వింతలో చివరి భాగం ఇంకా విచిత్రంగా కనిపిస్తోంది. స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు భార్య పాత్ర పోషిస్తూ తన భర్త శవాన్ని పాడ మీద ఊరంతా తిప్పుతూ లబోదిబోమంటూ నెత్తి నోరు బాదుకునే దృశ్యాలు నిజమైన వాతావరణాన్ని తలపిస్తాయి. ఇదంతా ఆచారంలో భాగమే అంటే నమ్మశక్యం కాదు. అంతేకాదు, మరెన్నో వింత విచిత్ర వేషధారణలు చూపరులకు నవ్వు తెప్పిస్తాయి. సాయంత్రం ఏనుగు అంబారి ఊరేగింపు తర్వాత చివరిగా రతి మన్మధుల విమానయాత్రతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. వారి కోసం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ వారు 2 రోజులు అన్నపానీయాలు ఏర్పాటు చేస్తారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.